గత కొన్ని నెలలుగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామని అటు పవన్ అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చేలా సన్నాహాలు జరుపుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమా విడుదల అవడానికి తక్కువ రోజులు ఉండటంతో ప్రమోషన్లో జోరుని పెంచారు మేకర్స్. ఈ క్రమంలో ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అవుతున్నారని సమాచారం. హరిహర వీరమల్లు మూవీకి ముందుగా క్రిష్ దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మిగిలిన పార్ట్ పూర్తయింది. జ్యోతి కృష్ణ నేతృత్వంలో టెక్నికల్ టీం కొత్త ట్రైలర్ రూపకల్పనలో నిమగ్నమై ఉంది. విఎఫ్ఎక్స్ పనులు చివరి దశలో ఉండటంతో దాన్ని బట్టి కొత్త ట్రైలర్ కట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ తర్వాత థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యేలా చేస్తుందని అంచనా. అయితే ఈ ట్రైలర్ని వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా కొల్లగొట్టినాదిరో సాంగ్ సోషల్ మీడియాలో బ్యాక్ డ్రాప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఈ సినిమాని అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. తీరా విడుదల అవుతుంది అని అనుకునే లోపల కొన్ని కారణాల వల్ల సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరికి అన్ని అడ్డంకులను దాటుకొని జూలై 24న థియేటర్స్లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన పాత్రలో నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే థియేటర్స్లోకి రాబోతున్న హరిహర వీరమల్లు ట్రైలర్ ద్వారా ఎంత హంగామా చేస్తుందో చూడాలి. అలాగే పవన్ పవర్ తో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఒక పోరాట యోధుడిగా కనిపించబోతున్నారు. మొఘల్ సామ్రాజ్యంలోని క్రూరమైన రాజైన ఔరంగజేబును ఎదిరించే పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉంటాయని తెలుస్తుంది. ఇక పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే 5వ పార్ట్ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు జూలై 24న విడుదల కావడానికి సిద్ధమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. దాంతో మళ్ళీ ఈ చిత్రం మీద అంచనాలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నుండి రిలీజ్ అవుతున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది కావడం విశేషం. హిస్టారికల్ నేపథ్యంతో ఉన్న కథలో వస్తున్న హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.